హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మరి ఈరోజు నేను ఏం కూర తయారు చేశాను అని అనుకుంటారు కదండి మీరు. ఇదిగోండి, నేను ఆలు టమాటా కూర చేశానండి, రసం పెట్టానండి, అలాగే కొంచెం పప్పు టమాటా కూడా చేశాను. కాకపోతే ఆలు అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆలులో టమాటా వేసి వండినట్టయితే అండి ఇంకా రుచి ఎక్కువ అండి. మరి ఆలుగడ్డలు కూడా చాలా చాలా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. అసలు ఆలుగడ్డలు ఏంటంటే మనం వారానికి ఒక్కసారైనా 2 రోజులైనా తీసుకున్నట్టయితే మనకు చాలా బలం అండి. చిన్న పిల్లలకు కూడా అండి ఆలు మెత్తగా మ్యాష్ చేసేసి చక్కగా రైస్ మెత్తగా వండి దాంట్లోని ఆ రైసు ఈ ఆలు రెండు మ్యాష్ చేసి తగినంత ఉప్పు వేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కలిపి తినిపించినట్టయితే వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా తింటారండి. చాలా రుచిగా ఉంటుందండి. ఆలు అసలు ఏ వంటలో వేసుకుంటే రుచి ఉండదు చెప్పండి. ప్రతి వంటలో వేసుకోవచ్చు, ప్రతి కూరల్లో వేసుకోవచ్చు, నాన్ వెజ్లో వేసుకోవచ్చు. ఆఖరికి మనం వండే పిండి వంటల్లో కూడా అండి ఆలు వాడినట్టయితే ఎంత రుచిగా ఉంటుందో. రుచికి రుచి అండి. అబ్బా, ఇంకా తిన్నామంటే అసలు వదిలిపెట్టమండి. ఎంత తింటున్నాం కూడా తెలియదండి. నిజంగా అండి, అంత బాగుంటుందండి. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉంది మా కూర అనేది తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.